హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఈఆర్ విత్ మురళి. ఈ వీడియోలో నేను అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అనమాట. ఈ ఆర్చరీ సెట్. అది ఎవరికంటే ఈడు మా కజిన్, అంటే మా మామయ్య వాళ్ళ పిల్లోడు. వీడు 4th క్లాస్ చదువుతున్నాడు. వీడి పేరు ఏంటంటే, నీ పేరు చెప్పు. కేతన్. కేతన్. అటు చూసి చెప్పు. కేతన్. అటు చూసి చెప్పరా. వి కేతన్. హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్. వీడికి నేను బాణం అనేది ఉంటుంది కదా, ఆ బాణం సెట్ని అయితే ఆర్డర్ చేశాను. అది అన్బాక్సింగ్ చేసి ఈ వీడియోలో చూపిస్తాను. అది ఎలా ఉంది అనేది చెప్తాను. నాకైతే ఉంటాయి కదా వీడియో డెమోస్ అన్ని చూస్తే చాలా బాగుంది అనిపించింది. సో ఆర్డర్ చేశాను వీడి కోసమే. సో ఇప్పుడు అది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అది ఎలా ఉందో, అండ్ దాన్ని ఎలా వాడాలో, వీడికి ఎలా నచ్చిందో కూడా అడుగుతాను. నీకు ఒకవేళ నచ్చలేదనుకో, నచ్చలేదని చెప్పు, ఓకేనా? ఇటు చూడు నా వైపు, నచ్చలేదని చెప్పు, మనం వెనక పెట్టేద్దాం రిటర్న్, ఓకేనా? ఓకే, ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇదే అనమాట ఈ ఆర్చరీ సెట్. చూసారు ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఒక 1/2 మీటర్ ఉంటుంది. ఇది సింపుల్గా బాగుంది, నాకైతే నచ్చింది వీడియో డెమోస్లో. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఇదైతే నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు ఎలా ఉందో సెట్. ఇది బాణం సెట్ అనమాట. ఫోటో నచ్చిందా? బాగుందా? చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. వీడు ఏమేమి ఇచ్చాడో చూద్దాం ఇప్పుడు. ఇది బాణం. లైక్ కర్రలతో ఆడుకుంటారు కదా చిన్నపిల్లలు విలేజ్ లో ఉంటే. ఇది స్టిక్ విత్ థ్రెడ్ అనమాట. స్ట్రెచబుల్ ఉంది, గట్టి కొట్టచ్చు. ఎలా ఉంది రా పండు? నిమిషం, అంత గట్టికి కాదు, ఒకసారి ట్రై చేద్దాం. దీనికి ఇది ఎలా ఉందో, ఎందుకు నచ్చిందో చెప్తాను నేను. దీనికి సెల్స్ ఉన్నాయి, ఇక్కడ వేయాలి. ఇది ఎందుకు నచ్చిందో చెప్తాను. ఇక్కడ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొడక్ట్ లో వాళ్ళ ప్రొడక్ట్ లో సెల్స్ ఇచ్చారు. సో ఈ సెల్స్ ఎందుకంటే ఇవి లైట్స్ వస్తాయి అన్నమాట. ఈ సెల్స్ ఓపెన్ చేసి ఇందులో వేసేస్తే లైట్స్ వస్తాయి. నైట్ లో కూడా ఇలా అంటే కొంచెం క్యాచీగా ఉంటది కదా పిల్లలు ఆడుకోవడానికి. సో ఇది. అండ్ ఇంకేమి ఇచ్చారంటే, ఇంకా ఇది టార్గెట్ రీచ్ అవడానికి అనమాట. ఇక్కడ టార్గెట్ పెట్టుకొని మనం గురి చూసి ఇలా కొడతాం కదా, అలా కొడితే ఇది రీచ్ అవ్వటానికి. ఇది ఎక్కడైనా పెట్టుకొని అలా కొడితే చాలా బాగుంటుంది. ఇంకేమి ఇచ్చారంటే, ఇంకా ఇది 3 బాణాలు ఇచ్చారు. ఈ 3 బాణాలు విత్ ఇదేంటి హోల్డర్ లాంటిది, వెనక వేసుకోవాలి. ఇది పండు వెనక పెట్టుకొని ఇలా తీసి ఇలా కొట్టాలి. చూద్దాం. ఇలా బాగుంది. దీని లైట్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి, చేసేద్దాం ఓపెన్ చేసి. ఆల్రెడీ మనకి వీళ్ళు 2 బ్యాటరీస్ ఇచ్చారనమాట ఈ ప్రోడక్ట్లోనే. సో ఈ 2 బ్యాటరీస్ వేసేది ఇక్కడ ఉంది. ఇది వేస్తే మనకి ఏమవుతుందంటే, ఇక్కడ లైట్స్ ఉంటాయి కదా, ఇవి లైట్స్ వెలుగుతాయంట. చూద్దాం. ఓకే, బ్యాటరీస్ వేసాం. ఇప్పుడు లైట్స్ వస్తాయో లేదో చూద్దాం, ఓకేనా? ఇక్కడ వచ్చే చూసావా లైట్స్? ఒకసారి ఆ లైట్ కట్టేసే పోయి. ఫస్ట్ది చూడండి గాయస్, చూసారా నైట్ మోడ్లో ఎలా వెలుగుతుందో? బాగుంది కదా, ఇలా పిల్లలు ఆడుకోవటానికి. బాగుంది కదా పండు? బాగుందా? సూపరా? ఓకే, ఇప్పుడు ఆన్ చేయి. ఓకే, ఇలా బ్యాటరీస్ వేస్తే ఇలా వెలుగుతుంది. మీరు దీన్ని ఇలా ఆఫ్ చేయొచ్చు అనుకుంటా. ఇలా నొక్కితే స్విచ్ ఆఫ్. ఇంకా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఇది పెట్టేసి ఇస్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఇది పెట్టేద్దాం.
ఏ మళ్ళీ ఇది బోల్ట్ పోయిందంటే ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు ఈ లైట్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయో చూపిస్తాను. నాకు భలే అనిపించింది లైట్స్ చూడటం వల్లే. చూసారా, ఇదొకటి ఇక్కడ స్విచ్ ఉంది కదా, దాన్ని నొక్కాను నేను. ఇప్పుడు ఇంకో మోడ్లోకి వెళ్ళాలంటే ఇంకోసారి చూసారా, ఇదొక మోడ్. అండ్ ఇంకోటి రావాలంటే 1 2 ఇదొకటి. చూడండి ఇది ఐస్ లాగా ఎలా ఉందో. ఇవి 3 రకాలు అనమాట. మళ్ళా నొక్కితే ఆగిపోతుంది. ఇప్పుడు లైట్ వేసేపా చూద్దాం దీనికి పడిద్దో లేదో. మిస్ అయింది, మళ్ళా వేస్తాను. నైస్, ఇంకొక ఛాన్స్. ఇప్పుడు లైట్ మోడ్ వేద్దాం. ఓకే గాయ్స్, ఇది లైట్ మోడ్. ఇంకా స్పార్క్ మోడ్. ఓ అమ్మో, స్లో కొట్టావా? అంత గట్టి లాక్కూడదు, స్లోగా తెగిపోయింది. మిస్ అయింది. ఓకే, ఇడికి ఇంకొక ఛాన్స్ ఏముంది. అది ఇడికి రాదు గాయస్. ఇటు కొట్టు. సో ఇలా వేసుకో. ఓకే, ఇది నువ్వు ఎలా పట్టుకుంటున్నావు? పడుకో. వీడికి సెటప్ చేద్దాం. సో ఇలా ఈ బాణం వల్ల టార్గెట్ ఎలా కొట్టాలో తెలుస్తుంది, మనకి మంచి గేమింగ్గా ఉంటుంది. సో ఇది బాగుందని తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్ మీకు నచ్చినట్లయితే ఈ ప్రొడక్ట్ లింక్ మీకు బయోలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో. వెళ్ళి చెక్అవుట్ చేసి మీరు చూడండి. మీకు నచ్చితే అది మీరు కొనుక్కోండి. దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 700 అలా పడింది. ఇప్పుడు ఇంకా తక్కువలో ఉండొచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది బయట కొన్నాను. ఇది ఒక స్మోకీ గన్ అనమాట. ఇది ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. సరే చూద్దాం. ఇక్కడ కూర్చో, దా ఇక్కడ కూర్చో గగన్, నీకు ఈ బొమ్మ ఇస్తా, కూర్చో దా. ఇది గగన్ కోసం. గగన్ నచ్చింది ఇది నీకు. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను గగన్ కోసం ఇది. ఓకే, సిట్ రైట్. నీ పేరేంటి? ఇది ఓపెన్ చేయమంటున్నాడు వీడి భాషలో. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ మాట్లాడకూడదు ఎవరు ఇంకా. చేయబట్టు బొమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. బాగుంది. ఓకే, ఓపెన్ చేస్తున్నాం. ఏమీ లేదు, ఇందులో పేపర్ ఏముంది? వాటర్ గన్. చూద్దాం, ఎలా చూపిస్తా, ఎలా అన్నా చూపిస్తా. ఇప్పుడు చూడు. ఆగరా.
ఇది AK-47 ఫార్మాట్ గన్ అనమాట. ఇది లిటిల్ బిట్ ప్లాస్టిక్ అండ్ వుడ్తో ఉంది. అసలు బరువే లేదు, చాలా బాగుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఎక్సలెంట్. ఈ దీపావళికి మీరు కనుక ఇలాంటి గిఫ్ట్ ఇస్తే చిన్నపిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఫ్రంట్లో ఉంది కదా ఈ మూవింగ్ పార్ట్, అక్కడ వాటర్ పోసుకునేది కూడా ఉంటుంది. వాటర్ పోసుకొని మీరు కనుక ఆపరేట్ చేస్తే అందులో నుంచి స్మోక్ వస్తుంది. ఇలా చూడండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.